బాహుబలి సినిమా ప్రపంచవ్యాప్తంగా ఒక దున్నేసింది. ఎన్నో అవార్డులు. అసలు బాహుబలి పేరు మారుమోగిపోయింది. సో బాహుబలికి ఎంత పేరు వచ్చిందో కట్టప్ప పేరు కూడా అంతలాగా స్మరించుకున్నారు కోట్లాది మంది. ఈ కట్టప్ప అసలు ఏంటి? కట్టప్ప ఇంట్లో ఉండి వెన్నుపోటు పొడడం. సరే, ఎందుకు పొడిచాడో ఏంటో కథలో అది వేరే అంశం. కానీ ఇప్పుడు కట్టప్ప కల్చర్ని తూచా తప్పకుండా పాటిస్తున్న నేపథ్యం. కట్టప్ప కల్చర్ సినిమాల్లోనే కాదు, బయట కూడా కనిపిస్తున్నది. అదేంటి? ఉగ్రదాడుల్లో కంటే సొంత వాళ్ళ చేతుల్లో చనిపోతున్న వాళ్ళే ఎక్కువ. బాహుబలి సినిమాలోని కట్టప్ప కల్చర్ రోజు రోజుకి పెరుగుతోంది. మోటివేషనల్ స్పీకర్స్ బ్రదర్ షఫీ వ్యాఖ్యలు, విశ్లేషణ అందరినీ కదిలిస్తుంది. షఫీ మాట్లాడండి కట్టప్ప కల్చర్ కోసం. ఇక బ్రదర్ షఫీ పేరుకే ముస్లిం. ఇప్పటికే పరిచయం ఉన్నవారికి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ కొత్త వారికి ఆయన గురించి చెప్పడానికి కొన్ని మాటలు. ఖురాన్, భగవద్గీత, బైబిల్ సారాంశాన్ని ఇప్పటి పరిస్థితులకు తగినట్టు విశ్లేషించడంలో బ్రదర్ షఫీ దిట్ట. ఇక విషం లాంటి చేదు నిజాల్ని తీయటి తేనెలా జనానికి వర్ణించి ఆలోచింప చేస్తారు. షఫీ మాట్లాడిన మాటలు ఇవి. సరే, అందరు ముస్లింలు కూడా చెడ్డవాళ్ళు కాదండి. అందరూ ముస్లింలు మంచివాళ్ళు కాదు. ప్రపంచంలో అందరూ ఉంటారు. అందరూ హిందువులు మంచివాళ్ళు ఉండడానికి ఏం లేదు, అందరూ క్రిస్టియన్స్ మంచివాళ్ళు అవ్వాలని కూడా లేదు. కానీ ఈ మంచిని మంచిగా ఆలోచించే ఆ ఆలోచన సరళి కొంతమంది ఉగ్రమూకల్లో మార్పు రావాలి, కొంతమంది దుర్మార్గుల్లో మార్పు రావాలని అది మరి కాలమే నిర్ణయించాలకు వస్తుందో రాదని. అయితే ఇప్పుడు కట్టప్ప కల్చర్ మనుషులే మనుషుల్ని కొడుతున్న కాలం. బ్రదర్ షఫీ చేసిన కామెంట్స్ వైరల్. బ్లాస్ట్ కంటే భయంకరం, సొంత వాళ్ళ కత్తులు, దేశానికి ప్రమాదకరం ఉగ్రవాదం కాదు, మన ఇళ్లల్లోనే తయారవుతున్న కట్టప్ప కల్చర్ అన్నది షఫీ కామెంట్స్. ఇది పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. ఇక విలువలేని విద్య, విలువలేని మనుషులు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో రికార్డుల ప్రకారం చూస్తే అస్తవ్యస్తంగా తయారైన జీవన విధానం, కుటుంబ సంబంధాల దయనీయ స్థితి ఫలితమేనని బయటపడుతుంది. అయితే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే, బాహుబలి కట్టప్ప స్టైల్, సొంత వాళ్ళ చేతుల్లోనే ద్రోహాలు, బాంబు పేలుళ్ళ కంటే భయంకరం, మన ఇళ్లలోనే పునాదులు పడుతున్నది. మన ఇళ్లలోనే ఒకరికొకరికి పడక కొట్టుకుంటా తిట్టుకుంటా కడుపులో కత్తులు పెట్టుకుని కౌగిలించుకోవడం అంటారు. అదే పరిస్థితి ఉంటున్నదని. అందుకనే కట్టప్ప కల్చర్ రోజు రోజుకి పెరిగిపోతున్నది. ఇది ప్రమాదం. ఎప్పుడో జరిగే ఉగ్రదాడుల్లో ఒక్కొక్కసారి కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతాయి. కొంతమంది అమాయకులు అన్యాయంగా బలైపోతారు. అది ఆపే పరిస్థితి చాలా తక్కువ ఉంటుంది ప్రపంచం మొత్తం మీద. అని చాలామంది అమెరికా లాంటి అగ్రరాజ్యంలోనే వెళ్ళి కొట్టేశారు. దొంగోడికి 100 దారులండి, 100 దారుల్లో వస్తాడు. సో ఏదో ఒక దారి ఒకరోజు ఆడి వైపు ఆ తలుపు తెరుచుకుంటుంటే ఆడు ఆ దోపిడీ చేసుకుని వెళ్ళిపోతాడు. అదే పరిస్థితి 100 రకాలుగా చూస్తుంటారు. ఎంతమంది నన్ను కనిపెట్టుకుని ఉండే పరిస్థితి ఉంటుంది. ఇన్ని కోట్ల మంది భారతావనిలోని. ఇక ఢిల్లీ ఎర్రకోట సమీపంలో కార్ బ్లాస్ట్, 13 మంది మృతి, 20 మందికి పైగా గాయాలు. అనుమానితుల వద్ద ఆయుధాలు ఫరీదాబాద్లో ముందే పట్టుబడ్డాయి. బ్లాస్ట్ అయిన కారు మూలాలు కూడా ఫరీదాబాద్కే లింకు. ఇప్పుడు చదువుకున్న డాక్టర్ల గురించి మనం చాలా గొప్పగా చెప్పుకుంటుంటాం. అంటే డాక్టర్ దేవుడితో సమానం అంటారు. ఒక అనారోగ్య సమస్య వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళితే వెళ్ళేటప్పుడు దేవుని మొక్కుంటారు ఖచ్చితంగా. స్వామి నేను క్షేమంగా తిరిగి వచ్చేలా చూడు అని. వెళ్ళిన తర్వాత ఇక డాక్టర్దే బాధ్యత. ఆ డాక్టర్నే పట్టుకుంటారు. స్వామి మీరు దేవుడు లాంటి వారు, మా వాళ్ళు ప్రాణాలు కాపాడండి, మా వాళ్ళని మళ్ళీ బయటికి చలాకీగా తిరిగేలా చూడండి. ఏమన్నా మీ దేవుడికి దండం పెట్టినట్టుగా డాక్టర్కి దండం పెడతాం. కానీ అంత దుర్మార్గంగా డాక్టర్లు ఎరువులతో బాంబులు తయారు చేస్తారట, అన్యాయంగా మనుషులను చంపుతుంటారట, మానవ బాంబులుగా అయిపోతున్నారట. చూడండి, యూనివర్సిటీలో చదువుకునేది ఇదా? నువ్వు బాంబులు పెట్టడానికి, నువ్వు మానవ బాంబుగా తయారవడానికి డాక్టర్ చదవాలా? ఇంత గొప్ప విద్యను అభ్యసించి ఇంత గొప్ప వృత్తిని నువ్వు తీసుకుని నువ్వు చేసే పని ఏంటి? సిగ్గుపడాలి మిగతా వాళ్ళందరూ కూడా. ఇలాంటి ఆలోచనలు వచ్చిన వాళ్ళు, చిచి ఇదేమి జీవితం అని. ఒకరిని చంపితే ఏమొస్తుంది? అది కదా ఆలోచించాల్సింది. ఇక దాడులకు ప్రతీకారం తీర్చుకోవడం సరే, దీనికి మూలాలు ఎక్కడ? ఉగ్రదాడుల కంటే సొంత వాళ్ళ చేతుల్లోనే ఎక్కువ మంది చనిపోతున్నారు. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ప్రకారం ఏటా 30,000 హత్యలు జరుగుతున్నాయండి. సంవత్సరానికి 30,000 హత్యలు జరుగుతున్నాయి. ఇక వీటిలో చాలా హత్యలు పరిచయస్తుల చేతిలో జరిగినవే. నెలకు సుమారు 2,500 హత్యలట. అంటే రోజుకు 80 నుంచి 83 మంది
చనిపోతున్నారు. ఇది చూడండి, వళ్ళు గొగురు పొడిచే రికార్డులు ఇవి. రోజుకి 80 నుంచి 83 మంది చనిపోతున్నారట. సంవత్సరంలో సుమారు 30,000 మంది. ఇక దీనికి ప్రధాన కారణం విలువలు మరిచిన విద్యే మూలం. విద్యాలయాలు నైపుణ్యాలకే కాదు, మానవత్వం నేర్పడం కూడా మర్చిపోతున్నారు. కుటుంబ బంధాల గొప్పతనం, ప్రేమ, త్యాగం, పరస్పర అనురాగం ఉగ్గుపాలతో మొదళ్లలో ఎక్కించే వారు ఇప్పుడు కరువయ్యారు. చిన్నప్పటి నుంచి చాలామంది చాలా గొప్పగా ఉన్నతంగా ఉండేవి చాలా కుటుంబాలన్నీ కూడా. చిన్నప్పటి నుంచి మంచి మంచి పాఠాలు చెప్పేవారు, మంచి మంచి కథలు చెప్పేవారు అమ్మమ్మలు, నాన్నమ్మలు, తాతయ్యలుని. ఇప్పుడు ఎక్కడ ఉందండి ఆ కల్చరు? ఎవరైనా కథ చెప్తున్నారా? అసలు స్కూల్లో ఒక 10 మంది కూర్చుండి ఏదైనా సరదాగా ఒక ఆట ఆడుకుంటే, ఒక మాట మాట్లాడుకుంటే పరిస్థితి ఉంటుందా? ఉదయం 7 గంటలకు పోతే రాత్రి 8 గంటలకు 9 గంటలకు రావాలి. ఎల్కేజీ పిల్లలు కూడా, ఫస్ట్ స్టాండర్డ్ పిల్లలు కూడా ముక్కు పచ్చలాడింది. వాళ్ళకి అసలు ఏంటో తెలియదు, ప్రపంచం లేదు, ప్రపంచం ఎలా ఉంటుందో వాళ్ళకి తెలియదు. వాళ్ళ ప్రపంచం అంతా కూడా క్లాస్ రూమ్లే. ఆ రకంగా నూరు పోసేస్తున్నారు. ఒక కథ తెలియదు, ఒక మంచి తెలియదు, దేశంలో ఏమవుతున్నదో తెలియదు, రాష్ట్రంలో ఏమవుతున్నదో తెలియదు, వాళ్ళ ఊర్లో ఏమవుతున్నదో తెలియదు, వాళ్ళ వీధిలో ఏమవుతున్నదో తెలియదు. అలాంటి కల్చర్ వచ్చేసింది. పక్క అపార్ట్మెంట్లో ఏం జరుగుతున్నదో తెలుసుకోలేని పరిస్థితి, ఆ దుస్థితికి వెళ్ళిపోతున్నారు. ఇంతకుముందు ఒక రచ్చబండి ఉండి, గ్రామాలుండి, అందరూ సాయంత్రం అయ్యేసరికల్లా అక్కడికి వెళ్ళి పిచ్చాపాటి మాట్లాడుకుండి ఏం చేద్దాం, ఎలా చేద్దాం, పిల్లల్ని ఏ రకంగా పెంచాలి, వాళ్ళకి మంచి పోషకాహారం ఇచ్చి. ఇప్పుడు ఏముంది? ఏమీ లేదు. బర్గర్లు, జాములు, బుర్ర పెరగట్లేదు. ఎవరో అక్కడక్కడ పెరిగినా వాళ్ళు ఏదో దేశానికి రెక్కలు వచ్చి వెళ్ళిపోతున్నారు, అక్కడ ఉద్యోగాలు చేసుకుంటున్నారు, డబ్బు సంపద. ఈ మిషన్ అయిందంతే. మానవ శరీరం ఒక మిషన్ అయిపోయింది. ఇది చాలా బాధాకరం. దీని పర్యవసానం ఫలితం ఉగ్రవాదులు బయట కాదు, మన ఇళ్లల్లోనే కట్టప్ప కల్చర్లో ఉన్నారు. మనుషులే మనుషులను కుట్ర చేసి చంపుతున్న కాలం. బ్లాస్ట్ కంటే భయంకరం సొంత వాళ్ళ కత్తులు. బ్రదర్ షఫీ మాటల ప్రకారం టెర్రరిజం కంటే ఇంటి ప్రమాదమే ఎక్కువ డేంజర్. దీనికి విరుగుడు తరతరాలుగా పూజిస్తున్న ధర్మశాస్త్రాలు అంటున్నాడు ఆయన. మర్డర్ కేసెస్ ద్వారా అంటే స్వలాభం కోసం చేస్తున్న వాళ్ళు చేస్తున్నారు. వ్యక్తిగత స్వలాభం కోసం తమ సొంత వాళ్ళు ఇళ్లలోనే టెర్రరిజం అటాక్స్ కూడా జరుగుతున్నాయి. భర్తతో చంపబడేవారు, భార్యతో చంపబడేవారు, తల్లిదండ్రులు చంపేస్తున్నారు, బిజినెస్ పార్ట్నర్ చంపుతున్నారు. ఇలా చూసుకుంటే ఎప్పుడు ఎక్కడ ఎవరు చంపేస్తాడో తెలియనటువంటి పరిస్థితి. బయటికి వెళ్ళిన ప్రశాంతంగా ఇంటికి వస్తాడో తెలియదు, ఇంట్లో ఉన్న ప్రశాంతంగా ఇంట్లో ఉంటాడో తెలియదు. చంపడం అనేది చాలా ఈజీ అయిపోయింది. మనిషి ఎంత ఎక్కువైతే చదువుకున్నాడో అంత మూర్ఖంగా తారైపోతున్నాడు. చదువులేనివాడు వింత పశువు అన్నారు, కానీ చదువుకున్నవాడు అంతకన్నా పెద్ద క్రూర మృగంగా మారిపోతున్నాడు. ఎందుకని? ఇక గీత, బైబిల్, ఖురాన్, వేదాలు ఇవే పునాది అయితేనే నేరాలు తగ్గుతాయి. చూడండి, ఎందుకంటే అందులో చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక గీత తీసుకున్నా, ఒక బైబిల్ చూసుకున్నా, లేకపోతే ఒక ఖురాన్ చూసుకున్నా చాలా అద్భుతంగా వాళ్ళు పొందుపరిచి ఉంచారు. మనిషి ఎలా ఉండాలి, ఏ రకంగా జీవనం చేయాలి, ఏది మంచి, ఏది చెడు, ఏది మానవత్వం, ఇవన్నీ కూడా. అవి ఎవరైనా పాటిస్తున్నారా? చదువుతారు కానీ పాటించరు. ఇవే పునాదిగా అయితేనే నేరాలు తగ్గుతాయి. రామలక్ష్మణులా కలిసి ఉండమని పెద్దలు దీవిస్తారు. వారి బంధం, అనురాగాన్ని వివరించి చెప్పడమే కానీ ఉగ్గుపాల దశ నుంచే ఆచరణలో చూపించడం లేదు. బ్రదర్ షఫీ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్. నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఉగ్రవాదం, జిహాదీ గురించి చెప్పలేరా, సాధారణ హత్యలతో పోల్చడం విచిత్రం అన్న విమర్శలు చేస్తున్నారు. కానీ ఒకటి మాత్రం ఫుల్ క్లారిటీ: కుటుంబ బంధాలు, ప్రేమానురాగాలు పై పెదవి మాటలకే పరిమితం అవుతున్నాయి. సంతోషం, సంతృప్తితో జీవిస్తున్న వారే తక్కువైపోయారు. ప్రతి ఒక్కరూ పేలడానికి సిద్ధంగా ఉన్న మానవ బాంబుల్లా తీవ్ర ఒత్తిళ్లతో దైనందిన జీవితాల్లో సతమతం అవుతూనే ఉన్నారు. ఇక దీని పర్యవసానమే హత్యలు, మారణకాండలు. ఉగ్రవాదుల దాడి బయట నుంచి వస్తుంది, కానీ సొంత వాళ్ళ దాడి మనుషుల నుంచే వస్తుంది. దీని గురించే సమాజమే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ప్రేమ, అనురాగం, సంతోషం, సంతృప్తి, సహనం లోపించిన మన సమాజానికి విరుగుడు ఏంటో ఎవరికి వారే ఆలోచించుకోవాలంటున్నారు. ఇక జీవన విధానాలు కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉందని కూడా అంటున్నారు. ఇక ప్రతి ఒక్కరికి జీవితంలో అంతిమంగా కావాల్సింది సంతోషం, సంతృప్తి. ప్రతిరోజు ఇలా గడుపుతున్నామా అని ఆలోచించండి. ధర్మశాస్త్రాల బోధనే మానవత్వ పునరుద్ధరణకు ఏకైక మార్గం. అంటే ఓకే, ఇదంతా భక్తిభావం అనే కాదు, వేరే అనే కాదు, ఏది మనం ఎక్కడ చదువుకోని అవసరం లేదండి. ప్రతిరోజు మనం చేసే పని ఏదైతే ఉన్నదో రాత్రి పడుకునేటప్పుడు ఒక్కసారి అది ఆలోచించి, ఇది ఎవరికన్నా మన వల్ల అన్యాయం జరుగుతుందా, మనం తప్పు చేస్తున్నామా, అసలు ఈరోజు మనం ఏం చేసాం, ఎవరిని ఏమన్నాం, లేకపోతే ఏ పాడు పని చేసాం అని మనకు మనం బేరీ చేసుకుంటే అదే మానవత్వం, అదే మంచితనం. అందులో నుంచి తప్పులు మన తప్పులు మనకు తెలియదా, మనం దాచుకుంటాం అంతే.
మనం చేసిన తప్పులన్నీ ఏం చేస్తామంటే అవి తప్పులు కాదు ఒప్పుల కింద భావించి మనం సైలెంట్ అయిపోతాం. అది అక్కడే ఉన్నది లోపం. మన తప్పులు మనం తెలుసుకోవాలి. ప్రతిరోజు మనం ఏం చేసాం ఆ రోజు ఉదయం సాయంత్రం వరకు గుర్తుంటుంది కదా, పడుకునేటప్పుడు ఒక్కసారి ఇదిగో ఈరోజు ఇది చేశాను, ఇది తప్పు కదా అంటే రేపు నుంచి అది చేయడం మానేయండి. లేదా ఒక తప్పుడు ఆలోచన చేశాను, అదేంటి అలా ఆలోచించాను, అది కరెక్ట్ కాదు, మానేయండి, సరిపోద్ది. అందుకని కట్టప్ప కల్చర్ నుంచి బయటికి రావాలి. ఉగ్రదాడులు అనేది దేశం చూసుకుంటుంది, దానికి తగిన సంపత్తి మన దగ్గర ఉంది. కానీ ఇలాంటి కల్చర్ మన చుట్టుపక్కల ఉన్న ఈ కట్టప్ప కల్చర్ నుంచి మనం బయటికి రావాలి. మనం చేసే తప్పులేంటో మనమే గుర్తెరిగి దాన్ని ఆ తప్పు జరగకుండా ఉండే విధంగా చూసుకుంటే సర్వం సుఖం.